జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ పాలిటిక్స్లో తేనె తుట్టెని కదిపారా? డిప్యూటీ సీఎం మాటలు కూటమిలో మంటలు పుట్టిస్తున్నాయా? నాగబాబును కంట్రోల్ చేయకపోతే ఇక అంతే సంగతులా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది? ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ 5 ఏళ్లు ఉంటుందా? లేక వీళ్లే మరోసారి వైసీపీకి అవకాశం ఇస్తారా? ప్రస్తుతం ఏపీ ప్రజలతో పాటు తెలుగువారంతా దీనిపైనే చర్చించుకుంటున్నారు. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలే సృష్టిస్తోంది. ప్రశాంతంగా సాగుతున్న కూటమి పాలనను ఒక్కసారిగా షేక్ చేసింది. రాజకీయ నాయకుడు ఆలోచించే మాట్లాడాలి. అప్పుడే కేడర్కు సరైన దిశానిర్దేశం వెళ్తుంది. ఎదుటి పక్షాన్ని కట్టడి చేసే అవకాశం కలుగుతుంది. కానీ జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం మాత్రం మాట్లాడకే ఆలోచిస్తారు. అందుకే ఈ గొడవంతా. విపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా నడుస్తుంది. కానీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డు అదుపు లేకుండా మాట్లాడితే ఎలా? 40 ఏళ్ల టీడీపీని తానే నిలబెట్టానని లెక్చర్లు దంచితే చూసేవారు ఏమనుకుంటారు? మీ మాటలను కనీసం జనసేన శ్రేణులైనా నమ్ముతాయా? మాట్లాడేందుకు మైక్ ఉంది కదా, వినేందుకు జనం ఉన్నారు కదా అని స్పీచ్ ఇస్తే ఏం బాగుంటుంది? దాని పర్యవసానాలను కూడా ఆలోచించాలి కదా. వాస్తవానికి మొన్నటి ఎన్నికల్లో జనసేనతో పొత్తు లేకున్నా టీడీపీ గెలిచేదనే భావన చాలామందిలో ఉంది. అందుకే ఈ పొత్తును టీడీపీ శ్రేణులు కూడా ఇష్టపడలేదు. కానీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నాక తప్పదని అంతా ఫాలో అయిపోయారు. ఇప్పుడు అదే కేడర్ పవన్పై మండిపడుతోంది. అధికారంలోకి వచ్చి కనీసం ఏడాది కూడా గడవలేదు. అప్పుడే ఇలాంటి ప్రసంగాలు అవసరమా అని టీడీపీ కార్యకర్తలు, నాయకులు పవన్ను ప్రశ్నిస్తున్నారు. కలిసి ఉంటేనే కలదు సుఖం అనే సూత్రాన్ని మరిచిపోతే కష్టమేనని పవన్కు సూచిస్తున్నారు. జనసేన నాయకులు మాట్లాడినట్టుగా టీడీపీ వాళ్ళు కూడా మాట్లాడితే పరిస్థితి ఏంటి? అందుకే పవన్ కళ్యాణ్ ఒక్కసారి ఆలోచించాలి. ఆలోచించాకే మాట్లాడాలి. ఇది టీడీపీ శ్రేణుల కీలకమైన సూచన. ఇక పవన్ కళ్యాణ్ అయితే కొంతవరకు నయమే. నాగబాబు ప్రసంగం మరీ దారుణం. పిఠాపురంలో పవన్ వల్లే గెలిచామని, జన సైనికులే గెలిపించారని ఏవేవో మాట్లాడారు. పవన్ కోసం సీటునే త్యాగం చేసిన వర్మను కించపరిచేలా లెక్చర్లు ఇచ్చారు. ఇప్పుడే ఇలా మాట్లాడుతున్న నాగబాబు రేపు కేబినెట్లో చేరితే పరిస్థితి ఏంటి? రోజుకో ప్రసంగం, వారానికో వివాదం పక్కా. ఇప్పటికైనా జనసేన టీడీపీ మధ్య సయోధ్యకు చంద్రబాబు యత్నించాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది. జనాల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న జగన్కు మీరే ఆయుధం ఇచ్చినట్టవుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఇక మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఆర్టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి.